ఫ్రెండ్స్, మనం ఈరోజు గ్రూప్ 3 పేపర్ 2లోని సెక్షన్ 3 అయిన సొసైటీ పేపర్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి దీంట్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి అడిగాడు. దీంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, ఎందుకంటే ఇక్కడ 65 years ఇచ్చాడు, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ 70 years. అండ్ December 10th నేషనల్ హ్యూమన్ రైట్స్ చేసుకుంటారు కాబట్టి ఆన్సర్ ఈస్ బి ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్, దీంట్లో పిల్లలకు ఇచ్చే అనుబంధ పోషణ ఏమంటారు అంటే ICDS వాళ్ళు ఇచ్చేదాన్ని బాలామృతం. ఇది కూడా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, ఒకరికన్నా ఎక్కువ జీవిత భాగస్వాములు కల వివాహాన్ని ఏమంటారంటే ఇక్కడ దీంట్లో ఆన్సర్ వచ్చేసరికి ABC మాత్రమే. దీంట్లో పాలిగమి అంటే జనరల్ టర్ము. నెక్స్ట్ పాలిగమి కాకుండా పాలియాండ్రీ మేల్ ఫీమేల్కి వాడతారు. సో ఆన్సర్ వచ్చి ABC. నెక్స్ట్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ ఆప్షన్. ఇది కూడా యాక్చువల్లీ ఈజీగా మనం ఆన్సర్ పెట్టేయచ్చు. ఎలా అంటే చూడండి, ఫస్ట్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 అండ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ 1956, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 అండ్ ప్రీ కాన్సెప్ట్స్ PCPND యాక్ట్ అంటారు. ఇది 1994లో రావడం జరిగింది. నెక్స్ట్ వన్, కిందంట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది. దీంట్లో జవహర్లాల్ నెహ్రూ ICLU అంటే ఇండియన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ స్టార్ట్ చేశాడు. ఇది కరెక్టే, బట్ ఇట్ వాస్ సెటప్ ఇన్ నాట్ ఇన్ 1946, ఇట్ ఈస్ సెటప్ ఇన్ 1936. సో ఆన్సర్ వచ్చేసరికి మనకు ఏ మాత్రమే. దీని ఆన్సర్ వచ్చి మనకు LM సింఘీ కమిటీ, దీనికి పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. అలానే భాను ప్రతాప్ సింగ్ కమిటీ వచ్చేసరికి అగ్రికల్చర్ మీద వేశారు. భగవత్ కమిటీ అన్ఎంప్లాయ్మెంట్ మీద వేశారు. అండ్ కస్తూరి రంగన్ కమిటీ వెస్టర్న్ ఘాట్స్ యొక్క సేఫ్ గార్డ్ కోసం వేశారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ ఆప్షన్. ట్రేడ్ రిలేటెడ్ ఎంటర్ప్రినర్షిప్ అసిస్టెన్స్ అండ్ డెవలప్మెంట్. ఇది మనకు వచ్చింది ఫర్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్. ఇది ఒక మీడియం టైప్ ఆఫ్ క్వశ్చన్. హైదరాబాద్లోని ఫస్ట్ స్టార్టప్ యూనికార్న్ క్లబ్లో జాయిన్ అయింది ఏదంటే దట్ ఈస్ డార్విన్ బాక్స్. పట్టాలి మక్కల్ కచ్చి ఈ పార్టీని ఎవరు స్టార్ట్ చేశారంటే ఎస్ రామదాస్. కరెక్ట్ ఆన్సర్. అండ్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్, చైల్డ్ మీన్స్ సెక్షువల్ అఫెన్స్కి వచ్చేసరికి పిల్లలు అంటే 18 years ఈ చట్ట ప్రకారం. అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నాట్ ఓన్లీ గ్రాంట్స్ ఈక్వాలిటీ ఆఫ్ ఉమెన్ బట్ ఆల్సో ఎంపవర్స్ ద అడాప్టివ్ మెథడ్స్ ఆఫ్ పాజిటివ్ డిస్క్రిమినేషన్. ఇది కరెక్ట్. ఆర్టికల్ 15(3)లో ఉంటుంది. అలానే ఆర్టికల్ 14 అందరినీ ఈక్వల్గా చూడాలంటుంది. సో ఆన్సర్ వచ్చేసరికి బోత్ A and B. ఈ కింది వాళ్ళలో ఎవరు మండల్ కమిషన్ సెకండ్ కమిషన్ ఇది, దీనికి ఎవరు సలహాదారుగా పనిచేశారంటే ఫేమస్ సోషాలజిస్ట్ MN శ్రీనివాస్. తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ తెగలకు ఎంక్వైరీ కోసం వేసిన కమిటీ ఏదంటే చెల్లప్ప కమిషన్. బంధువుల మధ్య సంబంధాలను ఏది నియంత్రిస్తుందంటే దాన్ని మనం బంధుత్వ వ్యవస్థ అంటాం, కిన్షిప్ సిస్టమ్. ఈజీ క్వశ్చన్ ఇది. చేయూత పెన్షన్ స్కీమ్ ఎవరెవరికి వస్తుందని క్వశ్చన్ అడిగాడు. దీంట్లో ట్రాన్స్జెండర్స్కి రాదు. సో ABC ఎక్కడ ఉంది మనకు ఆప్షన్ 4లో ABC ఉంది. ఇది మాత్రమే కరెక్ట్. వీళ్ళతో పాటు ఇంకా బీడీ కార్మికులకు అలానే డయాలసిస్ చేసుకునే పేషెంట్స్కి కూడా ఇది చేయూత పెన్షన్ వస్తుంది. భారతీయ క్రాంతి దళ్ ఎవరు స్థాపించారంటే చౌదరి చరణ్ సింగ్. ఈ మూమెంట్స్ని క్రోనాలజికల్ ఆర్డర్ పెట్టమన్నాడు. దీంట్లో ఇండిగో మూమెంట్ వచ్చేసరికి 1859 to
1960, బోడో మూమెంట్ 1968, మోప్లా రెబిలియన్ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా జరుగుద్ది. ఇది మోప్లా తిరుగుబాటు 1921లో కేరళలో జరుగుద్ది, మీకు తెలిసిందే. వీటి ఆధారంగా మనం ఆన్సర్ పెట్టేస్తే ఏ, డి, సి, బి. అమృత్ అటల్ మిషన్ ఫర్ అర్బన్ రెజ్యునేషన్, దీనికోసం ఇది వాటర్ కోసం పెట్టారు ఇది. సో బోత్ ఏ అండ్ బి రెండు కూడా స్టేట్మెంట్స్, ఇక్కడ ఇచ్చిన రెండు కూడా స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ మీద ఇవ్వడం జరిగింది. దీంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, ఎందుకంటే ఇది స్టార్ట్ అయింది 22 జూన్ కాదు 22 జనవరి. సో ఏ తప్పు, ఏ తప్పు తీసేసి అన్నిట్లో ఏ ఉంది. సో మిగిలిన ఒకే ఒక ఆప్షన్ బిసిడి ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సంతాల్స్ గురించి అడిగారు. సో దీంట్లో ఆప్షన్ ఏ కరెక్టే. దీంట్లో వాళ్ళు ముండరి డైలెక్ట్ అన్నారు, యాక్చువల్లీ వాళ్ళ డైలెక్ట్ పేరు కూడా సంతాలి డైలెక్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ మాత్రమే. కమ్యూనలిజం మతతత్వం గురించి కరెక్ట్ చెప్పినాడు. యాక్చువల్గా చాలా ఇది ఈజీ క్వశ్చన్. ఇది మతతత్వం అంటేనే కమ్యూనల్ హార్మనీ కాదు. సో డి స్ట్రైక్ ఆఫ్ అయిపోతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఏబిసి మాత్రమే. జ్యోతిబా పూలే యొక్క సత్యశోధక సమాజం గురించి అడిగాడు. దీంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, ఎందుకంటే ఇది 1873లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి దీంట్లో బి ఓన్లీ. ఈ భీమన్న జాతరని ఎవరు ఎక్కువ జరుపుకుంటారు అంటే కులం తెగ వాళ్ళు జరుపుకుంటారు. అలానే సేవ స్వయం ఉపాధి మహిళా సంఘం గుజరాత్లో ఉంది. ఇది ఎస్టాబ్లిష్ చేసిన సంవత్సరం 1972. ఫ్లోరోసిస్ సమస్యను తగ్గించడం కోసం జిల్లా ఫ్లోరైడ్ పర్యవేక్షణ కేంద్రాన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే ఇది యూనిసెఫ్ వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి దీంట్లో మనం ఇది కూడా కొంచెం బ్రెయిన్ అప్లై చేస్తే చాలా ఈజీగా పెట్టచ్చు. దీంట్లో ఎఫినిటీ అంటేనే మ్యారేజ్. సో ఈ బీకి మనకి ఏముండాలి, బీకి గ్రూప్స్ రిజల్టింగ్ ఫ్రమ్ మ్యారేజ్, ద సోషల్ రిలేషన్షిప్ బిట్వీన్. సో బీకి 1 వచ్చేలాగా ఏముంది, ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో ఏకి 4. అలానే మనం అగ్నేట్ అంటే మేల్ లైన్స్, మేల్ లింక్స్. సో ఏకి సికి 2 కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి ఈజీగా క్వశ్చన్ చేయొచ్చు. చూడడానికి డిఫికల్ట్ కూడా కొంచెం థింక్ చేస్తే చేయొచ్చు. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్, కుల వ్యవస్థ యొక్క లక్షణాలు. దీంట్లో అనియంత్రిత ఎంపిక కలిగి ఉండదు అన్నాడు, యాక్చువల్ కలిగి ఉంటుంది కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో మనకు అనియంత్రిత ఎంపిక కలిగి ఉండదు. ఇట్ ల్యాక్స్ అన్రిస్ట్రిక్టెడ్ చాయిస్ ఆఫ్ ఆక్యుపేషన్. సో అది కరెక్టే కాబట్టి దీంట్లో మనం ఏఎన్సి మాత్రమే. సారీ, కొంచెం తప్పుగా అర్థం చేసుకున్నాను. చౌడ్ రెబిలియన్ ఎక్కడంటే బంకురా, ఇది వచ్చేసరికి మనకు వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇది కూడా ఈజీ క్వశ్చనే, 109. కొంచెం ఆలోచిస్తే బిర్సా ముండా వచ్చేసరికి చోటా నాగ్పూర్. అండ్ చిప్కా మూమెంట్ మనకు తెలిసిందే ఉత్తరాఖండ్. రంపా రెబిలియన్ మనకు తెలిసిందే మన దగ్గరే అంటే ఆంధ్రప్రదేశ్. సో A4, B1, C2, D3. ఒకవేళ పిల్లల యొక్క పాపులేషన్ తగ్గుతూ వృద్ధుల సంఖ్య పెరిగితే దాన్ని ఏమంటాం మనం, ద ఏజింగ్ ఆఫ్ పాపులేషన్ అంటాం మనం. దీంట్లో ఐసిడిఎస్ స్కీమ్ గురించి డిస్కస్ చేశాడు. ఐసిడిఎస్ స్కీమ్ ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ స్టేట్మెంట్ ఏ తప్పు, ఏ ఎందుకంటే నా 2015లో కాదు, ఇది 1975లోనే స్టార్ట్ అయింది. సో ఏ ఉన్న ఆప్షన్స్ తీసేస్తే రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో ఆన్సర్ వచ్చేసరికి బీసీడీ ఓన్లీ. దీనికి ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ చెప్పాలి, ఎందుకంటే చాలామందికి కన్ఫ్యూజ్ అవుతుంటారు. దీనికి యాక్చువల్ ఆన్సర్ వచ్చేసరికి కౌల్దార్ అంటే మీకు తెలిసిందే. సో టెనెంట్ కల్టివేటర్, అది ఈజీగా పెట్టేయచ్చు. దాని తర్వాత పట్వారీ అంటే కూడా మనకు తెలిసింది, ఎవరు, విలేజ్ అకౌంటెంట్. ఈ రెండు బేస్ చేసుకుంటే మళ్ళీ ఏ అండ్ బి ఆప్షన్ వెళ్తాయి.
దీంట్లో మిరాస్దార్ అంటే ఎవరంటే దాన్నే విలేజ్ మిరాస్దార్ అంటే గ్రామ భూస్వామి అండ్ వతందారు అంటే వారసత్వ భూస్వాములు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గురుపాదస్వామి కమిటీ గురించి క్వశ్చన్ అడిగాడు. దీంట్లో 1979లో ఫామ్ అయింది, ఇది కరెక్ట్. అండ్ కాకపోతే ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ మీద కాదు, ఇది బాల కార్మిక వ్యవస్థ మీదనే కమిటీ వేశారు. సో బి తప్పు. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ అండ్ సి మాత్రమే. జాయింట్ ఫ్యామిలీ యొక్క లక్షణాలు అన్నీ కరెక్టే. పెద్ద పరిణామం ఉంటుంది, ఉమ్మడి ఆస్తి ఉంటుంది, ఉమ్మడి నివాసం ఉంటుంది, ఉమ్మడి మతం ఉంటుంది. సో అన్నీ కరెక్ట్, ఏబిసిడి. ఎన్సిపిఆర్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మీద క్వశ్చన్ అడిగాడు. దీంట్లో ప్రొటెక్ట్ ఆఫ్ చైల్డ్ రైట్స్ బిట్వీన్ 0 to 16 years ఆఫ్ అన్నాడు. యాక్చువల్ ఇది 0 to 18 years. సో ఆప్షన్ బి తప్పు. ఆప్షన్ బి తప్పు అయితే మనకున్న ఒక్క చాయిస్ ఏసీటీ ఓన్లీ. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ట్రిక్కీగా ఉంటున్నాయి, బట్ మనకు ఒక్క ఆన్సర్ కొంచెం ఆలోచించినా కూడా ఆన్సర్ పెట్టేలాగానే ఉందన్నమాట. అండ్ పేద కుటుంబాలను మహిళా సభ్యులను స్వయం సహాయక బృందాలుగా చేయడం కోసం వచ్చిన స్కీమ్ ఏంటంటే దీన్ దయాల్ అంత్యోదయ్ యోజన. జెండర్ స్టీరియోటైప్ అంటే మూస పద్ధతులు. దీంట్లో బోత్ ఏ అండ్ బి రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంటే ఇచ్చాడు. పంచ్ పేరీస్ ఇది ఎవరిదంటే మనం దేంట్లో వాడతారంటే ఇది సిక్కు మతంలో యూజ్ చేస్తారు. అత్యుత్తమ వాళ్ళ యొక్క అధికారం అత్యున్నతమైనది. హెరికా ఉద్యమం గురించి చెప్పమన్నారు. హెరికా ఇక్కడ ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ ఏ అండ్ బి బోత్ కరెక్టే. మనం హిస్టరీలో ఎక్కువగా వినే పేరు రాణి గైడెన్లో ఉంది కదా, రాణి గైడెన్లో కూడా తను ఇలా దీనికి సంబంధించిన వ్యక్తి. 2016 వరకు ఎన్ని నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏర్పాటు చేశారంటే వాళ్ళ వెబ్సైట్ ప్రకారం ఆన్సర్ వచ్చేసరికి 7. నేషనల్ పాలసీ ఆన్ ఓల్డర్ పర్సన్స్ మీద ఇచ్చాడు క్వశ్చన్ ఇది. దీంట్లో ఏంటంటే అనౌన్స్డ్ ఇన్ ఇయర్ 2000 ఇచ్చాడు, ఇది రాంగ్. ఇది యాక్చువల్గా 1999. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే బీసీ ఓన్లీ. చాలా ఈజీ క్వశ్చన్ మనకు. గ్రామాల్లోని అట్టడుగు వర్గాలకు చెందిన యువతుల్ని స్థానిక గ్రామదేవకు వివాహం చేసే శతాబ్దం ఆచారాన్ని ఏమంటారు మనం జోగిని. మన వాళ్ళని జోగిని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మీద ఇచ్చాడు. దీంట్లో ఏబీసీ కరెక్టే, బట్ డి ఆప్షన్లో ఇక్కడ 5 సంవత్సరాలు ఇచ్చాడు. యాక్చువల్గా ఇది 3 సంవత్సరాలు మాత్రమే. సో ఆన్సర్ వచ్చేసరికి ఏబిసి. 144 క్వశ్చన్ మళ్ళీ ఉమెన్ రైటర్స్ గురించి ఇచ్చాడు. యాక్చువల్గా ఇదే క్వశ్చన్ మనకు అంటే కొంచెం సిమిలర్ క్వశ్చన్, దాంట్లో ఉజ్వల నారాయణ మ్యాచ్ అయ్యే క్వశ్చన్ మనకు హిస్టరీలో కూడా ఉంది. సో దీనికి మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చేసరికి A4B1. A4 అండ్ మీన్స్ రత్నమ్మ బాలబోధ, ఎల్లాప్రగడ సీతాకుమారి ఉజ్వల నారి, ఇల్లెందుల సరస్వతి స్వర్ణకమలాలు, పాకాల యశోదరెడ్డి చిరుగజ్జలు. అఘోరనాథ చట్టోపాధ్యాయ గురించి ఇచ్చాడు, మన నిజాం కాలేజ్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఈయన గురించి ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఆన్సర్ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే, బోత్ ఏ అండ్ బి. మైనార్టీ కమ్యూనిటీ విద్యాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా ఏ కాలంలో పెట్టిందంటే ఆన్సర్ వచ్చి ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ మాత్రమే. సో బి మాత్రమే, ఉస్మానియా యూనివర్సిటీ. సంస్కృతీకరణలో భాగంగా ఏం జరుగుతుందంటే ఇది ఇన్ విచ్ దీంట్లో తక్కువ కులానికి చెందిన వారు పద్ధతులను ఆచారాలు మార్చుకుంటారు. సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్. దీంట్లో ఉన్నత కుల యొక్క జీవన విధానాలను ఆచరిస్తారు, ఇది కరెక్ట్. వాళ్ళు కుల వ్యవస్థ నుండి బయటికి రావడానికి మాత్రం ప్రయత్నించరు. సో ఇక్కడ ఏఎన్ బి మాత్రమే కరెక్ట్, ఆప్షన్ సి మాత్రం కరెక్ట్. మోస్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్. దీంట్లో ఉన్న రైతువారి, మహలవారి, జమీందారి అన్నీ కూడా ల్యాండ్ హోల్డింగ్ సిస్టమ్సే. థియరీ ఆఫ్ న్యాచురలిజం ప్రకృతివాద సిద్ధాంతం ఎవరిదంటే మ్యాక్స్ ముల్లర్.
ఆపరేషన్ ముస్కాన్ దేనికోసం అంటే తప్పిపోయిన పిల్లలను కాపాడడం కోసం, పునరావాసం కల్పించడం కోసం. యాక్చువల్గా ఈ సొసైటీ పేపర్లో అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 42, 43, 44 క్వశ్చన్స్ వరకు కూడా ఏదర్ ఈజీగా ఉన్నాయి లేదా మోడరేట్గా ఉన్నాయి. సో దీంట్లో 40+ స్కోర్ చేయడానికి మటుకు ఛాన్స్ అయితే ఇచ్చాడు బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి. ఓకే, సో ఆర్ 35+ అయితే పక్కా స్కోర్ చేయాల్సిన పేపర్ ఇది, ఎందుకంటే అంత ఈజీగా ఉంది. కాకపోతే దీంట్లో ఏంటంటే ఇదే పేపర్లో హిస్టరీ కొంచెం టఫ్ ఇచ్చాడు. అది మనం నెక్స్ట్ మనం హిస్టరీకి మాట్లాడుకుంటాం. అప్పుడు అవి ఆ క్వశ్చన్స్ ఎంత డిఫికల్టో మీకు అర్థమవుతుంటుంది. సో హిస్టరీలో ఉన్న కొన్ని తక్కువ మార్క్స్ స్కోర్ చేసినా అది మనకి సొసైటీ పేపర్లో కవర్ అవ్వబోతుంది. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ హిస్టరీకి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.